హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గోల్డెన్ క్లవ్. ఈ ఛానల్లో వారంలో 2 రోజులు వీడియో ఉంటుందండి. ప్రతి బుధవారం శనివారం వీడియో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాళ వీడియో అయితే ఒక 2 డేస్ అలా వీడియో అనమాట. అంటే మార్నింగ్ వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటాను కదా మీతో రెగ్యులర్గా. కానీ కొంచెం వీడియోని అప్లోడ్ చేయలేకపోయాను. ఒకరోజు కొంచెం చేయాల్సి వచ్చింది. రెండింటినీ కలిపి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. రెగ్యులర్ ఫాలోవర్స్ అయి ఉంటే కనుక వీడియోని స్టార్టింగ్లోనే లైక్ చేయడానికి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చివరిదాకా చూసి లైక్ చేద్దాంలే అని అనుకుని ఉండొచ్చు, కానీ లోపు ఏదో ఒక పని తగులుతూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటాం కదా. అందుకని వీడియోని స్టార్టింగ్లోనే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఈరోజైతే మీతో ఒక మంచి టాపిక్ని కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అది ఏంటి అనేది కూడా చూద్దాము. ఇంకా నిన్న నైట్ అంతా కూడా కిచెన్ క్లీన్ అవన్నీ చేసుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకొని ఉన్నాము అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, మార్నింగ్ మన పని చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంక నేనైతే కనుక ముందు రోజే నైట్ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేశాను. మార్నింగ్ లంచ్ బాక్స్ హడావడి కూడా అయిపోయిందండి. ఇది మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. అయితే మా ఇంట్లో నేనైతే మాత్రం ఫుడ్ని ఏ రకంగానూ వేస్ట్ చేయడానికి అయితే ట్రై చేయను. ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉంటారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఒక పూట మిగిలితే రెండో పూట తినడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇంకా అలా ఉండదన్నమాట మా ఇంట్లో. కొంచెం ఏమన్నా కూర మిగిలిందంటే దానికి జోడించి ఇంకోటి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అది మళ్ళీ ఒక 2 నుంచి 3 వరకు సరిపోయేట్టుగా ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడేంటంటే ఆల్రెడీ రొయ్యల కూర కొంచెం ఉంది, మరి అందరికీ సరిపోయేంత లేదు. ఇంకా దానికి కొంచెం ఎగ్స్ మిక్స్ చేసి కనుక కర్రీ చేస్తామనుకోండి, ఇంక ఈ పూటకి సరిపోతుంది అనమాట. అలా ప్లాన్ చేసుకుంటాను. అయితే ఫుడ్ అనేటప్పటికీ మనం అందరం అనుకుంటాము అప్పటికప్పుడు వండింది తినాలి అని అనుకుంటాం. దానికి ఒక చిన్న అవగాహనలాగా కొన్ని మాటలు మాట్లాడాలి అనుకుంటున్నాను. అంటే మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. జనరల్గా కొంతమంది నా దగ్గర క్వశ్చన్ చేసిన విషయాలని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టినది ముందు రోజు వండినది అస్సలు తినకూడదు అని ఒక టాక్ ఉంటుంది. కానీ దాన్ని మనం స్టోర్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరూ అనుకుంటారు ఫ్రిడ్జ్లో పెట్టింది పాడైపోతుంది తినకూడదు అనుకుంటారు. కానీ దాన్ని మనం ఏ విధంగా స్టోర్ చేస్తున్నాం అనేది కూడా చాలా అవసరం. దాని గురించే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. జనరల్గా కొంచెం కూర ఏమన్నా మిగిలింది అనుకోండి, ఒక గిన్నెలో వేసి అలా పెట్టేస్తూ ఉంటాం. అంటే దానికి ఇంకా మూత అవేమి ఉండవన్నమాట. అంటే కొంతమంది, అందరూ ఇలా ఉండరు, కొంతమంది చేసే విధానాన్ని చెప్తున్నాను. అయితే ఆ మూత ఏమి ఉండకపోయేసరికి ఏమవుతుందంటే మన ఫ్రిడ్జ్ అనేది వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది. చాలా అంటే చాలా వెజిటేబుల్ విషయంలో మనం చూసుంటాం, ఫ్రూట్స్ విషయంలో కూడా చూసుంటాం. ఎందుకంటే మనం పెట్టినప్పుడు ఫ్రూట్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంత ఫ్రెష్నెస్ ఉండదు. ఎందుకంటే మనం దాన్ని కవర్ చేయకుండా అలా వదిలేస్తామనుకోండి, పైన అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. సేమ్ కర్రీస్ అయినా కూడా అంతే అండి. మామూలుగా ఏదో స్టీల్ గిన్నెలో వేసి కొంచెం అలా పెట్టేస్తాము మూత లేకుండా అని అంటే కనుక అది పైనంతా కూడా ఎండిపోయినట్టు అయిపోతుంది. అది మనం తినడానికి అంత బాగున్నట్టు కూడా అనిపించదు అనమాట. అది జనరల్గా ఫ్రిడ్జ్లో పెట్టే విధానం. ఇంకా ఫ్రీజర్ విషయానికి వచ్చినట్టయితే మనం కొంచెం మంచి కంటైనర్ ఏదైనా తీసుకొని దాంట్లో వేసి మూత పెట్టి ఫ్రీజర్ కనుక చేసేసామంటే దాన్ని 3 months అయినా కూడా మనం వాడుకోవచ్చు. అమ్మో 3 months అని మీరు అనుకోవచ్చు, కానీ నిజానికి 3 months కాదండి, 6 months అయినా కూడా దాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే మనం మూత పెట్టేసి ఉంచుతాం కదా, ఈ మూత పెట్టిన క్రమంలో అది ఫ్రీజ్ అయిపోయిన క్రమంలో దానికి బ్యాక్టీరియా అనేది అస్సలు ఫామ్ అవ్వదు. మనం ఎలా అయితే మనం పెట్టుంటామో సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే కొన్ని వెరైటీస్ వచ్చేటప్పటికి టేస్ట్ చేంజ్ అవుతాయి, అది మాత్రం నిజం. కానీ కొన్నిటి విషయానికి వచ్చినప్పుడు సేమ్ మనం పెట్టినప్పుడు ఎలా ఉంటుందో తర్వాత కూడా అలానే ఉంటుంది. అది అనమాట. అయితే దీనికి జనరల్గా ఇదేంటి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారా అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. అలాగే ఫ్రిడ్జ్లో అయితే కనుక నేను పెడితే 1-2 రోజులు, అంతకు మించి ఎక్కువ రోజులు స్టోర్ చేయను. ఒకవేళ స్టోర్ చేయాల్సి వస్తే దాన్ని వాడను. ఇంకా ఒకవేళ నేను వాడను అనుకున్నది ఏదైనా ఉంటే అసలు ఫ్రిడ్జ్లోనే పెట్టను. ముందు రోజే ఆ రోజే ఎవరికైనా ఇచ్చేయడం చేస్తూ ఉంటానన్నమాట. జనరల్గా నేను చేసే విధానం అయితే ఇదండి. 1-2 రోజులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు, అంతకు మించి ఎక్కువ రోజులు వద్దు. ఫ్రీజర్ విషయానికి వస్తే 3 to 6 months వరకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి, ఇప్పుడు సీజనల్గా మ్యాంగోస్ కావాలి రావు అనుకుంటే ఏం చేస్తాం, ఫ్రీజ్ చేసి వాడుకుంటున్నాం. సేమ్ అలానే వండిన కూరలను కూడా ఫేస్ చేసుకోవచ్చు, ఇడ్లీని కూడా ఫేస్ చేయొచ్చు అదనమాట.
అంటే ఇది జస్ట్ ఒక అవగాహనలా ఉంటుంది అని చెప్పి షేర్ చేశానండి. మీకు తెలియదని కాదు. ఇక్కడేంటంటే రెసిపీ ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కదా! నూనె పోసి నూనె వేడిగా అయ్యాక పచ్చిమిరపకాయలు, దాంతో పాటు నేను టమాటాలు, ఉల్లిపాయలు పేస్ట్ చేసి ఉంచాను కదా! అది కూడా వేశాననమాట. వేసి కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి వేయించేస్తూ ఉన్నా. ఇవి నూనె పైకి తేలేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుంటాం. అంటే నేను చేసేది కోడిగుడ్లు ఇగురే, కాకపోతే లెఫ్ట్ ఓవర్ మిగిలిన రొయ్యలను కూడా ఇందులోకి కలిపాననమాట. ఇంకా ఇదంతా వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒకసారి వేయించేసుకుంటాము. ధనియాల పొడి ఆయిల్లో వేసి వేయించడం వల్ల కూరకి మంచి అరోమా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనం వేయించుకున్న తర్వాత ఇప్పుడు మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చు. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఉన్నాయి కదా! దానికి తగ్గట్టుగా చూసుకొనైనా వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ అంత జీలకర్ర పొడి. జీలకర్ర పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటాము. కలుపుకున్న తర్వాత మనం ముందుగా గుడ్లని ఉడకబెట్టి ఒలిచి పెట్టుకొని ఉంటాం కదా! ఆ గుడ్లు ఇందులోకి వేసుకొని ఈ నూనెలో ఒక నిమిషం అలా వేయించుకుంటే సరిపోతుందనమాట. ఎక్కువసేపు వేయించే అవసరం లేదు. కొంతమంది అయితే గుడ్లుని నూనెలో వేయించిన తర్వాత కూడా కూర చేస్తూ ఉంటారు. అది కూడా బావుంటుంది. అదేంటంటే కొంచెం వేగేటప్పటికి పైన ఒక సన్నని లేయర్ లాగా వస్తుంది కదా! దాంట్లో ఉప్పు, కారాలన్నీ కూడా చక్కగా పట్టుకొని ఉంటుందనమాట. అది ఒక టేస్ట్. ఇంకా ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని లెఫ్ట్ ఓవర్ మిగిలిన రొయ్యల కూరను కూడా ఇందులో వేసేసాను. ఒకసారి కలిపి మూత పెట్టి ఇంకా ఉడకనిచ్చాము అంటే చక్కగా మనకి రొయ్యలు, కోడిగుడ్లు ఇగురు రెడీ అయిపోతుందనమాట. ముందు రోజు నేను చేసింది రొయ్యల ఇగురు. దాన్ని ఈరోజు రొయ్యలు, కోడిగుడ్లు ఇగురు చేశాను. అది ఒక పొయ్యి మీద ఉడుకుతూ ఉంది. ఇంకొక పొయ్యి మీద లెఫ్ట్ ఓవర్ మిగిలిందేనండి ఇది కూడా పప్పుచారు. ఇగురు కూరలు అలాంటివి ఫ్రై కూరలు చేసినప్పుడు పప్పుచారు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా! నిన్న రొయ్యల ఇగురుతో పాటు ఇది కూడా చేశాననమాట. ఇంకా ఈ పూటనే ఇది కూడా వాడేస్తాను. అలా 1, 2 రోజుల కన్నా ఎక్కువ రోజులైతే ఫ్రిడ్జ్‌లో పెట్టను. ఫ్రిడ్జ్ వేరు, ఫ్రీజర్ వేరు. 2 వేరు వేరు. ఫ్రిడ్జ్‌లో పెట్టింది తింటారా అని గబుక్కున అనేస్తారు. కానీ ఫ్రీజర్‌లో పెట్టడం వేరండి. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వేరు. 2 కూడా వేరు వేరు. అందులోనూ మా ఇంట్లో ఉన్నది కాస్త పెద్ద ఫ్రిడ్జే కాబట్టికి నాకేదైనా అవసరమైంది ఉంటే గనక స్టోర్ చేసుకొనే వాడతాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మనకెప్పుడూ గూడా అవైలబుల్ ఉండరు కదండీ! వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకున్నప్పుడు స్టోర్ చేసి వాడుకుంటాననమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసి అమ్మో! ఫ్రిడ్జా అని అనుకుంటాం కానండి, రెగ్యులర్‌గా బయట మనం కొనుక్కునే మటన్, చికెన్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రొసీజర్‌లో ఉంటుంది. కాకపోతే మనమేంటంటే ఇంట్లో మన ఫ్రిడ్జ్ కాబట్టికి ఎలా జాగ్రత్త చేసుకోవాలనేది మనకు తెలుసు. బయట ఏం చేస్తారంటే అన్నీ కలిపి ఒక దాంట్లోనే వేసి పీస్ చేసేస్తారు. అది మళ్ళా మనకి బయట తీసి కొట్టిచ్చేటప్పటికి చాలా ఫ్రెష్‌గా ఉంది అని అనుకుంటూ ఉంటాం. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మటన్, చికెన్ తీసుకునేటప్పుడు అక్కడ ఫ్రెష్‌గా మన ముందు కళ్ళ ముందు చేసిస్తే ఓకే కానండి. ఆల్రెడీ కొట్టేసి ప్యాక్ చేసి పెట్టాము తీసుకెళ్ళండి అంటే అలాంటివి మాత్రం అస్సలు తీసుకోవద్దు. మనం ఫీస్ చేసుకోవడం వేరు. అవతల వాళ్ళు ఫీస్ చేసి స్టోర్ చేయడం వేరు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అందులోనూ మార్కెట్ అనేటప్పటికి అది వేరే ఉంటుందనమాట. ఇంకా అది ముందు రోజైతే చేశానండి. ఇంకా ఇది నెక్స్ట్ డే ఏంటంటే కొంచెం చాలా రోజులైంది గుడులకి వాటికి తిరిగి. ఇంకా చూడని గుడులు కొన్ని కూడా ఉన్నాయి. ఇంకా వాటిని కూడా కొంచెం కవర్ చేద్దాము అని చెప్పేసి ఇంక మేము, బాబాయ్, పిన్ని అందరం కలిపి బయలుదేరామనమాట. ఇదైతే గనక ధవళేశ్వరం బ్రిడ్జ్. మీకు అందరికీ రాజమండ్రి చుట్టుప్రక్కల వాళ్ళకైతే నేను పని కట్టుకొని ఇవేమీ చెప్పే అవసరం ఉండదు. కానీ బయట వాళ్ళు అంటే వేరే వేరే ఊళ్ళ నుంచి కూడా మన వీడియోస్‌ని చూస్తూ ఉన్నారు కాబట్టి కొన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు కూడా పెద్దగా ఏమీ తెలీదు. తెలిసినంత వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మాకైతే మాత్రం తూర్పుగోదావరి సైడ్ పుట్టడం ఒక అదృష్టమనే చెప్పాలండి. చాలా అంటే చాలా బాగుంటున్నాయి కొన్ని సీనరీస్ అయితే. అందులోనూ కొంచెం వింటర్‌లోను లేకపోతే వర్షాకాలంలో చూసే సీనరీస్ అయితే సూపర్‌గా ఉంటాయన్నమాట. వెళ్ళినప్పుడు ఇంక అసలు మనం ఇంట్లో ఉన్న ఏ విషయాన్నైనా సరే మర్చిపోయి అంత పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయగలుగుతాము అంటే నాకొక టాపిక్‌ని మీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. అదేంటంటే జనరల్‌గా మనందరం అనుకుంటాం 40 వచ్చినాయి అయిపోయింది ఇంక మన పని. ఇంక తిరిగేదేమీ లేదు అని అనుకుంటాం. అలాగే 60 వచ్చిన తర్వాత తిరగాలని కూడా అనుకుంటూ ఉంటాం. రెండిటికి వేరియేషన్ ఏంటి అనేది చెప్తాను. మనం పిల్లలు, బాధ్యతలు అవి ఇవి అనుకుంటూ మొత్తానికి 50-60 వరకు గడిపేస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని చోట్లకి వెళ్ళలేము. కానీ అలా వెళ్ళాలి అనిపించిన టైంకి మనకి మనమే సహకరించుకోలేని సిచ్యువేషన్‌లో ఉండుంటాం.
అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు వెళ్తూ ఉంటే అరే మేము కూడా మమ్మల్ని కూడా తీసుకెళ్తే బాగుండు కదా అని అనిపిస్తుంది. కానీ నిజానికండి ఆ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప మనమైతే ఎంజాయ్ చేయలేమండి. అంటే ఇది ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందా అని అయితే చెప్పను. కొంతమంది 70లో కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు, అన్నిటిని చూడగలిగే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది 40లో కూడా కొంచెం ఎక్కువ నడవలేని వాళ్ళు, బ్యాక్ పెయిన్ అంటూ, అదంటూ, ఇదంటూ ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఈరోజు నాకు ఈ టాపిక్‌ని కూడా షేర్ చేసుకోవాలనిపించింది. మనం ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ క్షణం నిజంగా చేసి తీరాలండి. తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అనేది అన్నీ కూడా వట్టి మాటలనమాట. మనం 40లో ఉన్నప్పుడు అరే పిల్లలకి బాక్స్ పెట్టాలి, లేకపోతే స్కూల్ నుంచి పిల్లలొచ్చే టైంకి ఇంట్లో ఉండాలి, నేను రాను అని చెప్పేస్తూ ఉంటాం. కానీ కొంచెం టైంని అడ్జస్ట్ చేసుకోగలిగితే ఆ ఏజ్‌కి తగ్గట్టుగా ఆ సిచ్యువేషన్‌ని ఎంజాయ్ చేయగలుగుతాం. మనం గుళ్ళు, గోపురాలు అనేటప్పటికి 40, 50 వచ్చిన తర్వాతనో, 60, 70 వచ్చిన తర్వాతనో తిరిగేవి అనుకుంటాం. కానీ నిజానికి మనం 35 క్రాస్ అయ్యేటప్పటికే మనకి దేవుడికి, మనకి మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఎందుకంటే అప్పటిదాకా మనం కొన్నిటిని నమ్మలేము. కానీ కొన్నిటిని అప్పటినుంచే నమ్మడం మొదలుపెడతాము. ఏదైనా సరే మన కళ్ళ ముందు మనం చూస్తుండగా ఏదైనా జరిగింది అనుకోండి, అది వాస్తవం అని గమనించగలిగి అప్పుడు దేవుడి వైపు తిరుగుతూ ఉంటాం. ఆ టైంలో మనం దేవుడిని పక్కకు పెట్టి తర్వాత తిరుగుదాంలే అనుకున్నాము అంటే అప్పుడు ఆయన అనుగ్రహం ఇచ్చినా గానీ, మనకి మనం సపోర్ట్ చేసుకోలేని సిచ్యువేషన్‌లో ఉంటాము. అప్పుడు మనం దేన్ని కూడా భగవంతుడిని కూడా కళ్ళారా చూడలేము. మనసారా ఆయన్ని పూజించలేము. ఎందుకంటే మనకుండే పెయిన్సే మనకుంటాయి. మనకుండే ప్రాబ్లమ్సే మనకుంటాయి. అప్పుడు ఆ దేవుడిని చూసినా కానీ మనం అంత తృప్తిగా ఏమి ఫీల్ అవ్వలేము అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వచ్చింది అంటే గనక అస్సలు నో చెప్పనండి. ఫస్ట్ ఏదైనా సరే పులిహోరన, బిర్యానీ ఏదో ఒకటి చూసుకొని, ప్యాక్ చేసేసుకొని రెడీ అయిపోతాననమాట. ఎందుకంటే మనము ఇలా బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫుడ్డు, వాటరు బయటియి ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు సిక్ అవ్వడం స్టార్ట్ అవుతాం అనమాట. ఎంతసేపు మనం ఇంట్లోనే ఉండి ఇలా బయటికి వెళ్తున్నప్పుడు ఆ వాటర్ మనకి పడకపోవచ్చు. ఎక్కడైనా ఫుడ్ తిన్నప్పుడు అది మనకి డైజెషన్ కాకపోవచ్చు. అప్పుడు ఇబ్బంది పడితే సెకండ్ టైమ్ మళ్ళా వెళ్ళడానికి భయపడతామనమాట. అరే! నేను బయటికి వెళ్తే నాకేది పడదు అని చెప్పి. దానికన్నా కూడా మనం కొంచెం టైం తీసుకొని ఇంట్లోనే చక్కగా ఫుడ్‌ని ప్యాక్ చేసుకొని వెళ్ళగలిగితే, మనం వెళ్ళే ఏ పుణ్యక్షేత్రమైనా, ఏ ప్లేస్ అయినా గానీ చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు గూడా మనం ఇంటేక్ ఏం తీసుకున్నా అది ఇంట్లోంచే తీసుకుంటే చాలా మంచిది అని నేను అనుకుంటాను. అంటే ఇవన్నీ మీకు తెలియవు అని కాదండి. నాకు తెలిసిన విషయాల్ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. ఇంక మేమైతే వచ్చింది ఎక్కడికంటే మా ఊళ్ళమ్మ టెంపుల్ భీమవరం అనమాట. చాలా బాగున్నారు అమ్మవారు. చూడటానికి నిజంగా 2 కళ్ళు సరిపోలేవు. ఇంకొక విషయాన్ని కూడా షేర్ చేస్తాను. అది ఏంటంటే మనము ఇంత దూరం నుంచి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా! వాళ్ళిచ్చేది ఒక 1 సెకండో, 2 సెకండ్సో దర్శనం ఉంటుంది. మనకి ఎక్కువ పాపులర్ అయిన గుడుల్లో అయితే ఎక్కువ సేపు ఉండనివ్వరు. అలాంటి చోటుకి వెళ్లి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటారు చాలామంది. వద్దండి అలా చేయొద్దు. మనము ఆ స్వామి అమ్మవారిని చూడటానికే అంత దూరం ఇంత కష్టపడి వెళ్తాం కదా! అలాంటప్పుడు తీరా అక్కడికి వెళ్లి కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవడం ఏంటి? నిజంగా చెప్తున్నాను. దేవుణ్ణి మనసారా చూడాలి. కళ్ళు నిండుగా చూడాలి. నేనైతే అలానే ఫీల్ అవుతాను. మనము ఇంట్లో ఉండి కళ్ళు మూసుకొని మనసులో తలుచుకొని దేవుడికి దండం పెట్టుకోవడం వేరు. ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు బయట మాత్రం అన్నీ చుట్టుప్రక్కలంతా చాలా బాగా చూస్తామండి. కాకపోతే స్వామి అమ్మవార్ల విగ్రహాలు మాత్రం అసలు చూడము. ఎందుకో అక్కడికి వెళ్ళేటప్పటికి కళ్ళు మూసుకొని మన మనసులో ఉన్న కోరికేదో కోరుకుంటూ ఉంటాం. కళ్ళు మూసుకొని కాదు, ఆ కోరికేదో కళ్ళు తెరుచుకొని అమ్మవారిని డైరెక్ట్ చూస్తూ చక్కగా మన కోరికేదో కోరుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ప్రతి రాయి రప్పని కూడా చూడడం అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. ఇది ఒక చిన్న సజెషన్ మాత్రమే. ఇంక మేమైతే గనక మా ఊళ్ళమ్మ టెంపుల్ తర్వాత కన్యకా పరమేశ్వరి గుడి ఉంది కదా! అక్కడికి వెళ్ళామనమాట. చాలా బాగుంది అది కూడా. అది పెనుగొండ. మీకు అందరికీ ఐడియా ఉండుంటుంది. మేమైతే 2 సార్లు వెళ్ళాము. 2 సార్లు దర్శనం జరగలేదు. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగా జరిగింది దర్శనం. ఇంకోటి పెనుగొండ అనేటప్పటికి గోల్డెన్ స్టాచ్యూ అదొక్కటి చూసొచ్చేయకండి. అసలైన గుడి ఇదనమాట. ఇదైతే 5000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అంట. ఈ గుడికి మంచి చరిత్ర కూడా ఉంది. నేను ఇంకా చదవలేదు. నాకు పూర్తిగా తెలియలేదు. అక్కడ కొన్ని చదువుతూ ఉన్నప్పుడు అరే! దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉన్నట్టుంది. నేను ఒకసారి చదవాలి అనిపించిందనమాట. అంత బావుంది. ఇంకా గుడులైతే చాలా బాగా దర్శనం చేసుకొని వచ్చామండి. ఇదైతే గనక చాలా రోజులైంది ఈ బ్లౌజ్ వేసి.
మీతో షేర్ చేసుకోలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా! అందుకని షేర్ చేసుకోలేదు. ఇదైతే ఎంబ్రాయిడరీ వర్క్ మీద మగ్గం చేపించిన బ్లౌజ్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు బ్లౌజు. ఒకవేళ మీకు ఈ వర్క్‌లు ఏమన్నా చేయించుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే గనక స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది కదా! దానికి కాంటాక్ట్ అవ్వండి. లేదు రాజమండ్రి కానీ చుట్టుప్రక్కల దివాన్ చెరువు చుట్టుప్రక్కల గాని ఉన్నవాళ్ళైతే గనక గూగుల్‌లోకి వెళ్లి ఎస్ఆర్‌కే ఎంబ్రాయిడరీ వర్క్స్ అని టైప్ చేయండి. డైరెక్ట్ వచ్చైనా సరే వర్క్‌ని చేయించుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఎక్కడికైనా అవైలబుల్ ఉందండి. అలా అయినా కూడా మీరు కొరియర్ చేసైనా వర్క్ చేయించుకోవచ్చు. ఒకవేళ బ్లౌజ్ పీస్ మీరు పంపించినా సరే, లేదంటే మేము తీసుకొని వర్క్ చేసి పంపించాలన్నా కూడా పంపిస్తాం అనమాట. ఇది ఇంకొక వర్క్ అండి. ఈ వర్క్ అయితే మాత్రం ఎంత బాగుంది తెలుసా? గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో. శారీ అంతా కూడా గ్రీన్ అనమాట. అందుకని ఆకులన్నీ కూడా గ్రీన్ ఇచ్చేసి మిగతాదంతా కూడా గోల్డ్ ఇచ్చాను. చాలా బాగుంది కదా చూడటానికి. అదండి ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో వచ్చే శనివారం మరలా కలుద్దాము. ఒకవేళ మీకు వర్క్‌లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా! దానికి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.